ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. మీకును మీ కుటుంబములకును ఈ దినమంతయు నా దేవుని కృప కాపుదల మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. ఆయన మనకు తోడై ఉంటే మన జీవితంలో ఏది కూడా మనకు తక్కువ అనేది ఉండదండి. ఈ రోజున చాలామంది చూడండి, దేవుడు వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారి కుటుంబములు సమృద్ధిస్తే మా ఇంట్లో ఏమీ లేదంటారండి. నా చేతిలో ₹1 కూడా లేదని, ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, మనకున్నా లేకపోయినా మన నోట వచ్చి రావాల్సింది మొదట, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, నాకేమీ తక్కువ కాదు అనే మాట మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో యేసే మనకు ధారాళముగా అనుగ్రహించగలిగిన వాడండి. ఇక్కడ ప్రభు ఏమంటారంటే, ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు తోడై ఉంటే మనకి ఏమీ తక్కువ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు కనాను దేశానికి పయనమై వస్తున్నప్పుడు మార్గములో వారు అనేక విధములుగా ప్రభుని శోధించారు. ఇప్పుడైతే వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తుండగా మార్గ మధ్యంలో వారికి యేసయ్య ఏది కూడా తక్కువ కాకుండా సమృద్ధిగా ఇచ్చాడండి. అంటే దీనికి అర్థం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలకు యేసయ్య తోడే ఉన్నాడు గనుక వారికి ఏమీ తక్కువ కాలేదు. వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చారు. ఆ దేశంలో వారు సస్యశ్యామలంగా ఉన్నారు. ఆ దేశంలో వారు ఫలభరితముగా ఉన్నారు. వారికి ఏమీ తక్కువ కాకుండా యేసయ్య వారికి సమృద్ధినిచ్చి పోషించాడు. ఈ రోజున మరి నీ జీవితంలో నాకు పలానా తక్కువైపోయింది, నాకు పలానా సమస్య ఉంది, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనలేకపోతున్నాను, నా కుటుంబంలో తినడానికి బియ్యము లేవు, నా కుటుంబంలో జరగడం లేదు, ఇల్లు అద్దె కట్టుకోలేకపోతున్నాను అని చెప్పి రకరకాలుగా నా జీవితంలో నా కుటుంబం తక్కువైపోయిందని చెప్పి నువ్వు బాధపడవద్దు. నా ప్రభు నీకు తోడే నిలిచి ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏమి తక్కువ కాకుండా చేశాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏమీ తక్కువ కాకుండా యేసు మనల్ని పోషిస్తాడు. అటువంటి పోషణ ఈరోజు ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన, ఈ వాగ్దానమును మేము పొందుకున్నట్టుకు నీ కృప దయచేయండి. ఇప్పటికీ నీ బిడ్డలకు మీరు తోడై నిలిచి వారి ఎక్కలు తీర్చి వారికి ఏమి తక్కువ కాకుండా సమృద్ధినిచ్చి ఉన్నారు. తండ్రి, ఏ కుటుంబంలో అయితే అక్కర తక్కువగా ఉన్నదో ఆ కుటుంబంలో సమృద్ధినివ్వండి. నిత్యముగా బిడ్డలకు కుటుంబాలకు మీరు తోడే నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.